పడనా రతరాసడు నిన్ను చూడగా కనిపించే దైవాలే తల్లిదండ్రులు ఇకలు ఇక రాకుండా నీవు చూడవా ఈ ప్రకారం నా ప్రాణం నీవు ప్రకారం నా ప్రాణం మరి రాజన్న సిరిసిల్ల జిల్లా కోండ్రపేట మండలం మరి కనగర్తి గ్రామం అంటే మరి దాదాపుగా గ్రామం లోపల రామాయణము హరిశ్చంద్ర బాలనాగమ్మ మహాభారతంతో పాటు మరి ఈరోజు సిరితల రంభరంపాల అనేటువంటి నాటకాన్ని కూడా మన యొక్క కళాకారులు మీ అందరి ఆశీర్వాదంతో ప్రదర్శిస్తున్నారంటే మరి ఇది చాలా మంచి సహకారాలు ఎల్లవేళ ఈ కళాకారులకు అందిస్తే ఈ తరము 50 సంవత్సరం కూడా ముందుకు వచ్చి ఈ యొక్క కళలను నేర్చుకొని వారు కూడా ప్రదర్శిస్తే మరి కనక ఆత్మలో నమ్మిది జగద్గురువరనా
జయములిమ్ము కరుణరాదేలా నవో కమల నయనా మకరంద మాధుర్యమునదేలు మధుపంబుగోలే వదనమునము
ధర్మాత్ములారా రండి పుణ్యాత్ములారా శ్రీనగరి భజనకు రండి ధర్మాత్ములారా అయ్యా రండి పుణ్యాత్ములారా శ్రీనగరి భజనకు రండి ధర్మాత్ములారా రండి పుణ్యాత్ములారా శ్రీనగరి భజనకు కరుని పటుల పట్టి తుళ్ళెల గుణ చెండుదాము రండి పుణ్యాత్ములారా శ్రీరంగని భజనకు రండి ధర్మాత్ములారా అయ్యా ప్రొద్దున్నలే గౌరవ మన కోమరావుపేట తదుపరి మన గ్రామ ఉప సర్పంచ్ అయినటువంటి మాజీ సర్పంచ్ అయినటువంటి క్షమించండి మాజీ సర్పంచ్ అయినటువంటి అనుపాటి బాపిరెడ్డి గారు భారతి బాపిరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా అధ్యక్షుడైనటువంటి పోగుల రవీందర్ రెడ్డి గారు, ఆ తర్వాత మా కళామండలికి విద్య నేర్పిన గురువు అలాగే మన కనగర్తి గ్రామ ఒగ్గుకథ కళాకారులైనటువంటి జాప బీరయ్య గారు మరియు మార్పాక శంకర్ గారు ఈ కళావేదిక కార్యక్రమం. అంటే జనరల్గా నేను చాలా రోజుల తర్వాత ఇట్లా మహాభారతం అంటే మామూలుగా కళాకారులు చెప్పడం ద్వారా కళాకారులు చెప్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ వినంగానే నేను 2 సార్లు అడిగిన. సర్పంచ్ గారు మన బాబురెడ్డి గారు ఫోన్ చేసినప్పుడు, భూమిరెడ్డి గారు ఫోన్ చేశారు. ఇన్వైట్ చేసినప్పుడు 1-2 సార్లు అంటే ఇట్లాంటి ప్రోగ్రామ్ కొంచెం అరుదుగా చూడడం. రంబరంపాల నాటక ప్రదర్శన, చిరుతల రంబరంపాల నాటక ప్రదర్శన అని అంటే ఒకప్పుడు నా కళాకారులు అంటే జనరల్గా ఇటువంటి కళాకారులు అరుదుగా ఇటువంటి కార్యక్రమాలు అరుదుగా జరుగుతున్నాయి. చాలా తక్కువ చూస్తున్న సందర్భాలు. అట్లాంటిది మన గ్రామం అందరూ కూడా వచ్చి ఇక్కడ చూస్తున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించదలిచినటువంటి ఈ కళాకారులందరూ కూడా ఈ కళమ్మ తల్లి తరఫున మన తరఫున అందరికీ కూడా వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. మీకు అరుదైన కళను అంటే అంతరించిపోతుంది, తక్కువ ప్రదర్శిస్తున్న కాలంలో ఈ కాలంలో వాళ్ళు దీన్ని కోరుకోవడం, మీ గ్రామస్తులందరూ కూడా మంచిగా వచ్చి చాలా గ్యాదరింగ్ అంటే నేను కూడా ఇంతమంది ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మేనేజ్మెంట్ కానీ వచ్చినటువంటి అందరికీ కూడా పేరు కింద ధన్యవాదాలు తెలుపుతున్నారు. అందరికీ థ్యాంక్ యూ. కార్యక్రమానికి విచ్చేసి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి ఎస్ఐ గారికి మా కళామండలి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. ప్రజలారా, మీరు ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ రంపారంపాల అలాగే మన కనగర్తి జాప బీరయ్య గారు స్టేజ్ మీద రాగలరు. ఇద్దరు ఒగ్గు కథ కళాకారులను మా వేణుగోపాల స్వామి కళామండలి వారు సత్కరించడం జరుగుతుంది. సత్కారం వెళ్ళిపోయడు మా
ఏందంటావా కనగలుగుతుండే గత 35 ఏళ్ల క్రితము వేణుగోపాల కళామండలి వారు ఎన్నెన్నో నాటకాలు ఆడారు. మధ్యలో కొన్ని సీరియల్ ఏమిటి ఉపసరి పంచి వార్డు మెంబర్లు అందరు ఇచ్చారు. నువ్వు అందరికంటే పెద్దలు, నువ్వు అంత పెద్ద ఏం పెద్ద కనబడుతుంది? ఏం తక్కువ లేదు, కిందికి మీదకి కనబడుతుంది. అవునా కిందికి మీదకి మరి మరి ఎందరికి పెద్దోడు అంటున్నావు, నువ్వు దేనికి పెద్దోడు చెప్పు. ఇప్పుడు మల్లయ్య గారు నువ్వు పట్టుకుంటే మామిడి పిల్లల దగ్గర రాసే పర్మిషన్ ఈడ పట్టి ఆడుకుంటూనే వేస్తారు. పర్మిషన్ మేము తెచ్చుకున్నాం ఉన్నాడు. నీకంటే పెద్ద సార్ పర్మిషన్ తెలుసు మొత్తం కనబడుతుంది. నీ పట్ట ఇదే పట్ట బుక్ డమ్మి కొట్టి ఇచ్చేసిన ఒరిజినల్ ఆన్లైన్ ఉన్నది. ఆన్లైన్ లేదు దొరకలేదు చెప్పండి అయ్యా. మరి ఒక పాట పాడుకోవచ్చు మరి ఎంతమంది పాట పాడుతాం. Come on.
నిర్విఘ్నముగా కొనసాగుతున్నవే కదా పన్నుగా సరే ప్రభు అట్లే రావుతాడు గోపాలకృష్ణ భగవాన్ వండి జై గోపాలకృష్ణ భగవాన్కి అసమాన సౌందర్యాలను పుణ్యులను రతి సుఖము చేర్చేదాన్ని సరే కానీ మరి అంతా రమ్మని పోదానండి సరే పద నవమన్మదకార నామోహన నలుగూడి రాజా నిన్ను కోరి దేవతీరా
మంత్రి అయ్యా నేటికి ఈ సభ చాలించదను నాకు కలహ బీజను లేక చాలా నాళ్ళైనది. నేనేమి చేయదును, ఈ స్వర్గలోకమునకే తెంచితిని. కానీ నేనెవరి హృదయమున కలహ బీజము నాడుదునా అని విచారించుతుంటిని. ఆహా రంభ, క్షేమముగా ఇంటివా? మునీంద్ర, మీ దయ వల్ల ఇప్పటి వరకు క్షేమంగా ఉన్నదాన్ని. ఆహా, సంతోషము సంతోషము రంభ. నిన్ను చూడగానే పోయిన తీగ కాళ్ళకు తగిలినట్లు ఆయన సుమా. ఏంది నారదా అట్లా చుంటరి? విను విను రంభ,
ఆ రాకుమారుడు కంతు జయంత వసంతాదుల కంటే చక్కని వాడ ఏమి మీ మాటలు నమ్మజాలడు కదా. ఆ నవమోహనాంగుని చాటి ఈ ముల్లోకములను ఎవరు లేరు కదా. వాడు చేపట్టిన యువతీలలో ఎట్టి అదృష్టవంతురాలు కదా. అతని ఎవరి కుమారుడు ఎరగిస్తాం కదా. పంచ పాండవులలో నగరుడి కుమారుడైన రంపాలకుడు వాడు వినుమా వింటివా. ఎప్పుడు చూడు ఎప్పుడు చూడబోదే నా మనసు తహతహలాడుతుంది. వానిని ఎట్టులైనా ఈ స్వర్గలోకం కొని తెచ్చి వానితో రమింపక మానను. నా కోరిక తీర్చినట్టు ఆశీర్వదించు. Thank you.
నీ కార్యము సాధించుకోను. ఇది నీకు ఆశీర్వాదం ఇచ్చేటుంటుంది. ఇక నేను పోయి వచ్చదా. సరే మహాత్మజ, ఈ పాదపత్రంలోకి ఇదే ప్రణాళం ఆచరించాను. ఇక పోయినండి. మరో మంచి పరిస్థితులు గోపాలకృష్ణ భగవానికి ఈ రూపమున లేగియో పరిపాలించేటి వీరవిక్రముండను వాడను హరివీర భయంకరులను అర్ధనాద రక్షకులను వింటివా మంత్రి? మన రాజమున ఉండేది జనులెల్లా క్షేమమేనా? మన మాట వర్గములల్లా వినిపించుతుందిలే నాను యాజ్ఞ విన్నవింపువిగా. మంత్రి, మన రాజ్యంలో గల జనులందరూ క్షేమంగా ఉన్నవారే కదా. ఏడవైపు వల్ల సర్వజనులు సుఖముగానే ఉన్నవారు. అటులైనా మహా సంతోషమే గాని మన రూపావతి దేవికి తగిన వారిని దూచివత్తుటకై రప్పించి బ్రాహ్మణోత్తమము బిందుకు చిత్తమ్మ ప్రభు అంటే రావచ్చు. कृष्ण भगवान की शंकर महाराज के వేణుగోపాల స్వాముల వారికి వేద విప్రుడాను నేను విజ్ఞాన సాగరుడను. వేదాది విద్యలలో విద్యార్థి దాచినాను. వేద విప్రుడాను నేను విజ్ఞాన సాగరుడను. తర్క వితర్కములలోనే ధరల పేరుగా చెకిని. తర్క సమాధేయుడాను అఖిల జనవంతుడాను. వేద విప్రుడాను నేను విజ్ఞాన సాగరుడను. ధరణి చెల్లూరి పౌరి దాముడై గెలిచెనయా. గిరిజాపతి చరణంబులు కరిగింతును నాదుమణిని. వేద విప్రుడాను నేను విజ్ఞాన సాగరుడను. మంత్రి, ఏం సమాచారం తెచ్చింది? బ్రహ్మణోత్తమ నమస్కారం. చల్లగా వర్ధిల్లు. దండము దండము మీకును ఓ పంతులయ్య, దండము దండము మీకును ఓ పంతులయ్య. ఎందుకొరకు నన్ను పిలిచెను ఓ రాజమండ్రి ఎరిగింపుము వచ్చువాడెను. ఓ
రాజమండ్రి ఎందుకొరకు నన్ను పిలిచెను రాజమండ్రి ఎనగింపును వచ్చువాడను రాజమండ్రి బ్రహ్మణోత్తమ నమస్కారం. చల్లగా వర్ధిల్లు, దీర్ఘాయుష్మస్తు, మనోపాచ ప్రసిద్ధిరస్తు. ఎందుకొరకు పిలిపించితి వెలిగింపుడి రాజవర్య ఎందుకొరకు పిలిపించితి వెలిగింపుడి రాజవర్య ఎందును మాటలాడు నీను లగన రాజవర్య ఎందుకొరకు పిలిపించితి వెలిగింపుడి రాజవర్య నన్ను పిలిపించిన కారణం ఏదో విన్నజయ్. నాదు చిన్ని పుత్రికటి నాదును లగ్నంబుజేయ 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 మోదం కోమల కలది మిన్నుల విలిపి కొనాయ మోదం కోమల కలది మిన్నుల విలిపి కొనాయ నాదు చిన్ని పుత్రికటి నాదును లగ్నంబుజేయ నాదు చిన్ని పుత్రికటి నాదును లగ్నంబుజేయ. స్వామి, నా యొక్క కుమార్తెయకు రూపావతి దేవికి తగిన వరుని వెదకి వివాహము గావింప మిమ్మల్ని రప్పించి యువతిని ఇంటివా? సంతోషము దోచెను నా శాంతమందు రాజవర్య సంతోషము దోచెను నా శాంతమందు రాజవర్య ఇంతవరకు తగిన వరిని వెతికియుంటి రాజవర్య ఇంతవరకు తగిన వరిని వెతికియుంటి రాజవర్య సంతోషము దోచెను నా శాంతమందు రాజవర్య సంతోషము దోచెను నా శాంతమందు రాజవర్య. రాజోత్తమ, ఈ కుమార్తెకై ఇంతవరకే తగిన వారిని వెతికి ఉంటుంది. ఆ సంబంధము మీకెంతయో శుభదాయకం. ఎవరి కుమారుండలకు ఏ రాజ్యము లేరువాడు, ఎవరి కుమారుండలకు ఏ రాజ్యము లేరువాడు, ఎవరి కుమారుండలకు ఏ రాజ్యము లేరువాడు, ఎవరి కుమారుండలకు ఏ రాజ్యము లేరువాడు. కరిపురమును పాలించని కరుడు ధర్మనందనుని హరిపురమును పాలించని కరుడు ధర్మనందనుని, మరయనుడు నన్ను గని వాడి తన జోడు
ఉన్నటువంటి ధర్మరాజు గారి తృతీయ సహోదరుడు నకులుని కుమారుడు. అతని పేరు రంపాలకుడు. వింటివా? సంతోషమే కానీ ఆ బాలుని రూపగుణ విశేషములు ఎటు నుండునో తెలుపుడి. రూపమందు మన్మధుడి రూడికెక్కినట్టివాడు, రూపమందు మన్మధుడై రూడికెక్కినట్టివాడు, రూపావతి దేవికి తగినాపతిగని తగున తండ్రు, రూపావతి దేవికి తగినాపతిగని తగున తండ్రు, రూపమందు మన్మధుడి రూడికెక్కినట్టివాడు, రూపమందు మన్మధుడై రూడికెక్కినట్టివాడు. రూపమందు మన్మధుడే గాని ధైర్య సాహసాది గుణములు గలవు, సకల విద్యలు నిపుణుడు. నా కుమార్తెను ఆ నకులుని కుమారునికే ఇచ్చి వివాహము గావింప నిశ్చయించుకొని తామిప్పుడే అత్యాపురం కేగి ధర్మరాజాదులతో చెప్పి లగ్నము నిశ్చయించుకొని రండు. సరే అట్లే వెళ్ళదు. गोपालकृष्ण भगवान की మంత్రి ప్రభు ఇదే వందరం. సింహాసనం మీద కూర్చోండి. गोपालकृष्ण भगवान की హరివీర భయంకరుండను ధర్మరాజు గారి యజ్ఞధారకుండను మొన్న నా నామము భీమసేనుండు వారి సూత్రధారి. ఇవేనా భీమునివి? కొంతమంది కింద బండి కుడు నిన్నా నువ్వేనా? అందుకంటే ఏమున్నావా నువ్వు? వస్తే వెళ్ళకపోవాలి బయలు బయట. ఆ జ్యోతి కావాలి.
పాండురాజేంద్రుని తృతీయ నందనుడను మదగ్రతుల ఆనతి శిరసావహించువాడను చతుర్గజ కంఠీరింపుండను మన్నా నామంబు అర్జునుడని అందు పన్ను ఎన్నవాడవే మౌకుడు ధర్మరాజు భీముడు అర్జునుడు మూడవ తమ్ముడు ఎలా సరిపోయాడు గోపాలకృష్ణ భగవానికి చతుర్థ నందనులను సకల కళ విశాలవంతులను నా నామము నవ్వుడను వింటివా పాండుమహారాజు గారి కనిష్ట పుత్రులను నా నామధేయంలో సహదేవుడు అని అందరూ. సహదేవుడు ఎన్నోడవా నువ్వు మరి? నేను ఐదవాడిని. ఐదవైన ఒక్కరు ఇంకా ఒక్కరు ఎంతమంది ఉంటుంది ఈ కాలం మా పట్టణ వాళ్ళందరూ క్షేమంగా ఉన్నవారే కదా. నిర్మలాత్ముడ వీధర నేలుచుండ ధన్ని వల్లము మేము నీ తమ్ములుండ కుడి జనులకు ఈ దయాలో అందరూ క్షేమంగానే ఉన్నవారు. చాలా సంతోషం. ప్రభు ఇదేమన్నారు చల్లగా వద్దు. ఏమి సమాచారం పడుతుందా? వీరచక్రపురం నుండి ఒక బ్రహ్మరత్నముడు మీ జనార్దంపై వచ్చి ఉన్నాడు. అలాగే ప్రవేశపెట్టదు. సిద్ధముంటుంది. बोलो शंकर महाराज की. అయ్యా బాబే నీ పాద పద్మకి నామం రాసు. बोलो शंकर महाराज की. ఎందుకొరకు విచ్చేసితి ఓ విప్రవర్య సందేహము మాను తెలుపుడి. ఓ విప్రవర్య విచ్చేసితి ఓ విప్రవర్య సందేహము మాను తెలుపుడి.
సందేహం విన్న విచ్చి మా వీళ్ళకు విందులుగా వినవయ్య ధర్మనందనా నే తెలుగు మాట మనసిచ్చి సుజననందనా నే తెలుగు మాట వినవయ్య ధర్మనందనా నే తెలుగు మాట కరుణకు వేదముని తనయునకు మాదు జగన్నాథుని తనయునిచ్చి బందికేయ తలచి ఇటకును బంపెను వినవయ్య ధర్మనందనా నే తెలుగు మాట మనసిచ్చి సుజననందనా నే తెలుగు మాట ధర్మరాజా మీ నలుని పుత్రుండగు రంపాలకుని సుందర్యాదేశములకై మా బోడి వారుల దేవిని మా జనపాలను తన పుత్రియగు రూపావతి దేవినిచ్చి వివాహము చేయుటకు సంకల్పించాను. ఆ వార్త మీకు ఎరుక చేయటకై నేను నన్ను పంపిండను. ఇదో రూపావతి ఉపాక్ష భగవానికి పేరుకునైనట్టు ఉండెను. ఈ కన్యకునకు ఆత్మన్న పెట్టలేను. ఈ కన్యకునకు పేరుకునైనట్టు ఉండెను. ఈ కన్యకునకు తాను నిరంపాలకునకు తగినవది పన్నియే. తీరలిక్కమునితోని వియ్యమందును పేరుకునైనట్టు ఉండెను. ఈ కన్యకునకు పెట్టలేను. ఈ విప్రోతమా వీర విక్రముడితోడు మీయమన్నప్పుడు నేను చాలా సంతోషపడుతుంది. కానీ మా తమ్ముడు అభిప్రాయం ఎట్లుండో తెలుసుకున్నాడు. అన్నయ్య, ఈ జగదేక సుందరి మన రంపాలకునికి తగిన కన్య అని నా అభిప్రాయం. తమ్ములారా మీ అభిప్రాయం ఏమో తెలుపుడి. అన్నయ్య అన్నా విలువాయు నందనా నే నైతరుని అన్నమానగాదనందనా నే నైతరుని అన్నా విలువాయు నందనా నే నైతరుని అన్నమానగాదనందనా నే నైతరుని వందన మర్యాదగల మర్దమది వీరవిను వందన మర్యాదగల మర్దమది వీరవిను అన్నమానగాయ గప్పు కొంతమంది దంతులోనే అన్నా విలువాయు నందనా నే నైతరుని అన్నమానగాదనందనా నే నైతరుని. అన్నలారా, ఈ బంధుత్వం నాకెంతో మంచిగా అనిపిస్తుండేను. ఒప్పుకున్నట్టే ఉచితం. తమ్ముడా, నీ అభిప్రాయం ఏంటుందో తెలుసు. చిన్ని సూనునకు పూవరుడు తన కైతాను కన్ను నిన్నను కలకలలు తన కైతాను చిన్ని సూనునకు పూవరుడు తన కైతాను కన్ను నిన్నను కలకలలు తన తనకై తాను వార్త కన్ననిస్తానని మనకు వార్త పంపినప్పుడు మనం వదలడాన్ని మా ఒప్పుకున్నది ఏ యుక్తం అన్నలారా తమ్ముడాన్ని అభిప్రాయం తెలుపు. రేపు లేదు ఎల్లుండి శుభముహూర్తంగా ఉన్నది. రాత్రి 11 గంటలకు ఉన్నది. అలాగే చెప్తుండేవా. ఓ విప్రోతమా, వీర విక్రమ మహారాజును తమ బంధుజన సమేతముతో తల్లి రమ్మని తెలుపు. మేము కూడా ఇక్కడ అనుసారం సిద్ధపరచుకోవడం ఉంటుంది కదా. సరే అట్లనే తెలియదు.
Bukan